శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష గారి పైన కేసు నమోదైంది సార్. దళితుల పైన వైసీపీ అవలంబిస్తున్న తీరు పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేవలం దళితుల పట్లనే వాళ్ళని వివక్షగా లేదంటే దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏదో చెప్తారు చూసారా, చింత తెచ్చిన పులుపు సావలేదనేటువంటి ఒక సామెత ఉంది మనకి. అధికారం పోయి 11 మందికే వచ్చినా కూడా అది ఇంకా కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు, ఇంకా అధికారంలోనే ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు. అయితే నేను ఇక్కడ నాకు ఇబ్బందికరంగా ఉండేటువంటి విషయం ఏంటంటే, దళితుల మీద దాడి చేశారని ఒకటికి 2 సార్లు ఎవరు మాట్లాడినా నాకు ఇరిటేషన్ వస్తుంది. మనుషుల మీద దాడి చేశారు అంతే. అది దళితులైనా ఇంకో కులవాడైనా దళితుల మీద దాడి చేస్తే తీవ్రంగా ఉంటుందని, లేకపోతే కాస్త అగ్రవర్ణాల మీద దాడి చేస్తే తక్కువగా చూడాలి. మనిషి అనేటువంటి వాడు మనిషే కదా. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా దళితుల మీద దాడి చేస్తేనే అది గౌరవమా? మామూలు మీద దాడి చేస్తే అది పర్వాలేదా? కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, అతని అనుచరులు వెళ్ళి ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద దాడి చేశారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడి చేశారు. దాంట్లో ఘర్షణ వాతావరణం అనేటువంటిది చెలరేగింది. సరే, దళితుల మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు సహజంగానే కులం పేరు పెట్టి తిట్టారని చెప్పేసి వాళ్ళు అంటాం. దాని మీద కాబట్టి వాళ్ళు దాడి చేశారని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద చర్యలు తీసుకొని ఒక 15 మంది కొంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వీళ్ళు బాగా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎక్కడ పట్టినా కూడా ఈ దౌర్జన్యాలు, హడావుడి చేయటం, దీని మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేయటం, లేకపోతే కార్యక్రమాలు చేయటం అనేటువంటిది ఏంటంటే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే డోసు పెంచండి, ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళ దగ్గరకు రాబోతాం. కాబట్టి ఇక ఈ ఉద్యమాలు కానివ్వండి, లేకపోతే దౌర్జన్యాలు కానివ్వండి, పబ్లిక్లోకి సంబంధించినటువంటి వార్తల్లో ఉండటానికి ఇలాంటి కార్యక్రమాలు చేయండి అనేటువంటిది వీళ్ళు ప్రోత్సహిస్తున్నారేమోననేటువంటిది అనిపిస్తుంది. ఇక్కడ ఇది జరిగింది. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి, గోరంట్ల మాధవ్ ఇలాంటి వాళ్ళు చేసినటువంటి హంగామా హడావు. కాబట్టి స్ట్రాటజిక్గా డోసు పెంచండి అనేటువంటి దీనికి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళటం ఏంటి అసలు? అతను పాల్గొన్నాడు, అతని తమ్ముడు పాల్గొన్నాడు, లేకపోతే మిగతా వాళ్ళు అందరూ కూడా దౌర్జన్యం చేశారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. మరి పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు కాబట్టి దాంట్లో ఏదన్నా గ్రావిటీ ఉంటే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. 11 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఇలాంటి వాటిలో ఇరుక్కొని రకరకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుడ్ బుక్స్ లో ఉండాలని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబుని చూస్తున్నాం. ఎక్కడ కనిపించినా పోలీసులు కనిపిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నాడు, వాళ్ళని తోసేస్తున్నాడు, నానా దుర్భాషలు ఆడుతున్నాడు. చేతనైతే నన్ను అరెస్ట్ చేసుకోండి అంట. అలాగే మిగతా వాళ్ళు కూడా. సో ఇదంతా కూడా స్ట్రాటజిక్ గా జరుగుతుందేమో అని అనిపిస్తోంది. ఇక ఆట అనేటువంటిది నెక్స్ట్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారేమో అనేటువంటి కొన్ని ఈ సంఘటనలు జరుగుతుంటే వాటిని బట్టి చేస్తోంది. సహజంగానే 2 పార్టీలు ఉన్నప్పుడు పల్లెటూరులో అందులో పంతాలు పట్టింపులు ఉంటాయి. ఏదన్నా జరిగినప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నువ్వు వెళ్ళి ఇరు వర్గాల్ని సముదాయించి సర్ది చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్న నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటుగా నువ్వు కూడా పాల్గొన్నావు, లేకపోతే నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఏంటంటే అది రాంగ్ ఇండికేషన్స్కి వెళ్తోంది. తర్వాత ఈ ప్రభుత్వానికి కూడా ఏంటంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేగిపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి మాట కూడా ఇప్పుడు విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. మొన్న చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, శ్రీకాకుళం వెళ్ళారు. సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి విషయంలో ఎలాంటి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడొచ్చారో చూడండి. చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి
ఒక్క వైసీపీ నాయకుడు వెళ్ళి ఆ చనిపోయి ఆధారం లేకుండా పోయినటువంటి కుటుంబాన్ని ఎవరు పరామర్శించలేదు, వాళ్ళకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. కానీ ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా ఆ పిల్లాడు వెళ్ళి 2 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తే జీవితాన్ని చంద్రబాబు నాయుడు నాశనం చేస్తాడంట. సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి జీవితాన్ని తండ్రి మీద కక్ష కట్టాడు. అంతేగాని మార్చేసి అసలు వీళ్ళ పిల్లాడిని కాకుండా ఇంకొక అమాయకుడిని ఆ కేసులో ఇరికించి వాళ్ళని తీసుకెళ్లి సరెండర్ చేసి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తే అది అసలు తప్పే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించే మాట్లాడు. కాబట్టి వీళ్ళకి ఏమైపోతుందంటే మనం ఏం చేసినా, ఎలా మాట్లాడినా, ఎలా అరాచకం సృష్టించినా జగన్మోహన్ రెడ్డి మన వెనకాల ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మనం ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నాము, కష్టపడుతున్నామని చెప్పాలంటే ఇలాంటి గలాటాలు గలబాలు ఏవో ఒకటి సృష్టిస్తే ఆయన దృష్టిలో పడతాం మనం. ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. పొనవోలు సుధాకర్ రెడ్డి వస్తాడు ప్రతి చోటకి, ఏదో బెయిల్ తీసుకొస్తాడు, మనం రక్షిస్తాడు, మనం స్టేట్ లీడర్స్ అవుతాం అనేటువంటి భావనలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళిపోతున్నారేమో అనేటువంటి అనుమానం వస్తాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని నివారించాల్సినటువంటి అవసరం, కఠినంగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ వైపుగా అడుగులేస్తున్నారు. జరిగినటువంటిది వాళ్ళు కేసు కట్టినందుకు మాత్రాన వాళ్ళు నేరస్తులని కాదు. విచారణలో నిజంగా ఎమ్మెల్యే పాత్ర ఉంది అంటే, ఈ మధ్య ఎస్సీ ఎస్టీ చట్టం కూడా దుర్వినియోగం అవుతుంది, మనం చూస్తున్నాం చాలా సందర్భాలు. కాబట్టి అలా ఏమన్నా జరిగిందా, నిజంగానే ఆడ మనిషిని వివస్త్రం చేశారంటున్నారు, మరి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది మరి ఎంతవరకు సబ్జెక్టు కరెక్షన్ నాకు సరైన ఆధారాలు లేవు కాబట్టి నేను మాట్లాడలేను దాని మీద. తెలుగుదేశం నాయకుడు ఒకటి చేసినటువంటి పని చేస్తే అలాంటి పనే ఇమీడియట్ గా అతను యాక్షన్ తీసుకుని లోపలిస్తారు. సో అలాగే ఎవరు తప్పు చేసినా, తెలుగుదేశం వాళ్ళైనా లేకపోతే వైసీపీ వాళ్ళైనా, అతను సాధారణ కార్యకర్త అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో కల్పించాలంటే ఎవరైనా సరే తప్పు జరిగింది అంటే లోపల వేయాల్సిందే. వేసిన తర్వాత వాళ్ళు నిందితుల నేరస్తుల అనేటువంటిది కోర్టు తిరిగి తేలుస్తుంది. అప్పటి వరకు లా అండ్ ఆర్డర్ని గట్టిగా కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ఆశ.